హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ జర్నలిస్ట్ సాయి. ఈరోజు ఒక అంశం గురించి మాట్లాడటానికి వచ్చానండి. ఈయన పేరు నాకు తెలియదు సరిగ్గా. అంటే ఆయన బయటికేమో రావణ్ ఏదో చెప్పుకుంటాడంట, కానీ ఆయన ఏదో ముస్లిం అంట, రకరకాల ఏవో ఆరోపణలు వచ్చాయి. వాటి గురించి కూడా నేను మాట్లాడదలుచుకోలేదు. ఆయన కూడా ఒక జర్నలిస్ట్ అయి ఉంటారు, సాటి జర్నలిస్ట్ కాబట్టి ఆయన గురించి పెద్దగా మాట్లాడాలనుకోవటం లేదు, మాట్లాడను కూడా నేను. సరే, ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే, పిఠాపురంలో ఒక స్కూల్లో కుల వివక్ష, కులాల మధ్య కొట్లాటలు, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కులాల గొడవలు అయిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ కులాల మతాల మధ్య చిచ్చుపెట్టేశాడు. పెద్ద పెద్ద గొడవలు అయిపోతున్నాయి, అసలు రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అయిపోతుంది, బద్దలైపోతుందని చెప్పి ఈ సదరు జర్నలిస్ట్, మరి ఆయన హిందువా ముస్లిమా నాకు తెలియదు, ఆయన కొంతమంది అది అంటున్నారు, కొంతమంది ఇది అంటున్నారు, మరి ఏంటో నాకు తెలియదు, ఆయన చెప్పలేదు ఎప్పుడు కూడా. సో ఈ జర్నలిస్ట్ గారు ఏం చేశారంటే ఆ ఊరు పోయాడు, పిఠాపురం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలు ఏమీ లేవు. సార్ పుట్టినప్పటి నుంచి సార్కి సమస్యలు ఏం కనపడలా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆయనకు అన్ని సమస్యలే కనపడుతున్నాయి. కాబట్టి కూటమి ప్రభుత్వంలో సమస్యలు లేవని నేను అంటలా. మళ్ళీ ఇక్కడ నేను ఎవరిని వెనకేసుకు రావట్లేదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ నేను ఎవరిని వెనకేసుకు రావటం లేదు. కూటమి ప్రభుత్వంలో 1,00,000 సమస్యలు ఉన్నాయి కూటమి ప్రభుత్వంలో. ఆ సమస్యలన్నీ పక్కన పెట్టేసి, ప్రజలకు పనికొచ్చే సమస్యలు పక్కన పెట్టేసి, అక్కడ ఏదో కుల గొడవలు అయిపోతున్నాయంట, కులాల మధ్య కొట్లాట అయిపోతున్నాయంట, ఆ పంచాయతీ ఏదో తేలుద్దామని ఈ పెద్దసారి వెళ్ళి ఓ కుర్రోని ఇంటర్వ్యూ చేశాడు. ఏందిరా కథ, అసలు ఏం జరిగింది అక్కడ, ఏమైంది మీ ఊర్లో, కులాల మధ్య కొట్లాడంట కదా, దళితుల్ని కించపరిచారట కదా, ఏం జరిగింది అని ఒక ఇంటర్వ్యూ చేశారు ఈయన. వైసీపీ వాళ్ళు కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి భారీ ఎత్తున ప్రచారం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది. అసలు ఏంటిది ఒకసారి చూద్దాం, మనం ఈ బాబు మాటల్లోనే విందాం ఏంటో. కొట్టుకుంటుంటే వాళ్ళు మాతో వచ్చి ఇలాగ మమ్మల్ని ఆపుకొడేస్తారా అని మాతో చెప్పారండి. ఒక్క నిమిషం, కొంచెం వెనక్కొద్దాం. స్కూల్లో ఇద్దరు ఓసీ బీసీ వాళ్ళు కొట్టుకున్నారండి. స్కూల్లో అంటండి, స్కూల్లో ఇద్దరు ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు కొట్టుకుంటున్నారంట. కొట్టుకుంటుంటే ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చారంట. సార్ మరి గ్రూప్ లీడరో డానో అక్కడ ఏంటో తెలియదు, కానీ ఆ బీసీ కుర్రోళ్ళు ఈయన దగ్గరికి వచ్చారంట, ఈ పెద్ద మనిషి దగ్గరికి. బాబు భాష, నువ్వు మా పంచాయతీ తీర్చయ్యా అని చెప్పి ఈ పెద్ద మనిషి దగ్గరికి వచ్చారంట. చూడండి, కొట్టుకుంటుంటే వాళ్ళు మాతో వచ్చి ఇలాగ మమ్మల్ని ఆపుకొడేస్తారా అని మాతో చెప్పారండి. మాతో చెప్తే దారిలో వెళ్ళేటప్పుడు ఎవరు కొట్టేస్తా అని చెప్పారు? బీసీ కుర్రోళ్ళు వచ్చి ఓసీ కుర్రోళ్ళు మమ్మల్ని కొట్టేస్తా అన్నారా? నువ్వు పెద్ద డానువి కదరా నాన్న, నువ్వు భాషావి కదా, నీకు భాష అంత ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా, నువ్వు వచ్చి మమ్మల్ని కాపాడని చెప్పి బీసీ కుర్రోళ్ళు వచ్చి ఈ బాబుని అడిగారంట. ఓకే, చూడండి. దానికి మేము ఆపి రేపు చూసుకుందాం లేరా సార్లతో చెప్దామని మేము రేపు చూసుకుందాం లేరంట. ఇటు చూడు, వీడెంత, వీడి వయసు ఎంత. నాకైతే అండి, టు బీ హానెస్ట్, నాకైతే నేను 10th క్లాస్కి వచ్చే వరకు నేను ఓసీఓ బీసీఓ ఎస్సీ ఎస్టో నాకు తెలియదు, నిజంగా తెలియదు నాకు. 10th క్లాస్లోనో ఎప్పుడో పబ్లిక్ ఎగ్జామ్స్ రాసేప్పుడు అక్కడ పెట్టాలి కాబట్టి ఓసీఆ బీసీఆ తెలుసుకున్నాం, కానీ నాకైతే తెలియదు. వీడు ఎంత ఉన్నాడు, వీడు 6th క్లాస్ బుడ్డోడు, వీడు అప్పుడే రేపు చూసుకుందాంలే అన్నాడంట. రేపు చూసుకుందాంలే అన్నాడంట వాడు. చూడండి, నిజమని సోమవారం చూసుకుందాం రా అని, శుక్రవారం నాడు చూసుకుందాం అని చెప్పామని. డేట్ కూడా ఫిక్స్ చేశాడు. బాయ్, అరే ఇదేదో పోయింది. డేట్ పెట్టాడు సార్ పంచాయతీకి, శుక్రవారం చూసుకుందామని డేట్ పెట్టాడు సార్. చూడండి, కూరలందరూ గ్రూప్ కట్టని వాళ్ళు అన్నారంటే ఎవరు తీసుకొచ్చుకుంటారు, తీసుకోండి, ఎస్సీలు ఏమన్నా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్సీలు భయపడి రోజులు పోయి అని వాళ్ళు అన్నారంట. ఇక్కడ మీరు ఒక విషయం గమనించండి, ఒక విషయం చాలా క్లియర్గా వినే ప్రయత్నం చేయండి. ఆ గొడవ దగ్గర లేడు ఈ బుడ్డోడు అనే ప్రతి మాట ఎస్సీలు ఏమన్నా పుడింగిలా, ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి అంట. ఓకే, ఎవరిని తెచ్చుకుంటారో తెచ్చుకోండి అన్నారంట. ఎస్సీలు ఏమైనా పుడింగిలా అన్నారట, ఎస్సీలకు భయపడే రోజులు పోయాయి అన్నారట. ఇక్కడ మనకు అన్నీ ఈ అటాలే వినపడుతుంది. అంటే వీడేమి వినలా అక్కడ. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, నేను మిమ్మల్ని ఒక గొడవకి నన్ను ఎవడో తిట్టాడండి,
నా వెనకాల చిరంజీవి ఉన్నాడురా, లేకపోతే నా వెనకాల బాలకృష్ణ ఉన్నాడురా అని చెప్తాను నేను. కానీ నాతో గొడవకి బాలకృష్ణ రాడు కదా. అప్పుడు నేను చెప్తానంటే నాతో పాటు నిన్ను కూడా తిట్టాడన్నా, నేను ఒక్కడనే కాదు నువ్వు కూడా అదన్నాడన్నా ఇదన్నాడన్నా అని చెప్తాం. అప్పుడు పదరావుడి సంగతి తెలుద్దామని చెప్తారు. సహజంగా మన అందరి దగ్గర జరిగేది ఇదే కదా. అట్లానే వాళ్ళు ఏం చేశారంటే ఈ పెద్ద డాన్ దగ్గరికి వచ్చి వాళ్ళని ఒక్కళ్ళంటే ఫీల్ అవుతారని మిమ్మల్ని కూడా అన్నారు, ఎస్సీలో ఉన్న పుడింగిలా ఎస్సీలో తోప అన్నారన్నా అట్టా అని చెప్తున్నాడు. చూడండి వీడు ఈ బుడ్డోడు ఒకసారి మళ్ళీ క్లియర్గా వినండి మీరు. ఓసీ కుర్రలందరూ గ్రూప్ కట్టనే వాళ్ళు అన్నారంటే ఎవరు తీసుకొచ్చుకుంటారో తీసుకోండి, ఎస్సీలు ఏమైనా పెద్ద పుడింగ్లు అనుకుంటున్నారా, ఎస్సీలు భయపడి రోజులు పోయినాయి అని వాళ్ళు అన్నారంట అంటే వీడు వినలే అవేమి అన్నారంట అంటున్నాడు అంతే. మార్నింగ్ వచ్చి మాతో చెప్పారండి. అదిగో నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి వీళ్ళకి చెప్పారంట, వీళ్ళకి తెలియదు ఏమి. ఇద్దరు పిల్లలు కొడుచుకుంటే మేము వెళ్ళి ఆపేవాడిని. ఆపితేనే వాడు ఎస్సీలు ఏం చేయలే అన్న కుర్రాడు వచ్చి మా మీద రివెంజ్ అయిపోయాడు. రివెంజ్ అయిపోతే ఆడు దోసేసి కొడేస్తున్నాడు. మేము తిరగబడి 2 దెబ్బలు వేసామండి. 2 దెబ్బలు అయితే ఆ రోజు ఇష్యూ అయిపోయింది. సాయంకాలం చేసి మాతో లెటర్ రాయించుకున్నారని ఇచ్చాం సార్. అదిగో హెచ్ఎం సార్ ఆల్రెడీ లెటర్ రాయించుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య గొడవ జరిగితే అరే మీరు ఇంకోసారి ఇట్లా చేయకుండా లెటర్ రాయించుకుని ఉంటున్నారు. ఏ గొడవలకి వెళ్ళకూడదు, ఏ గొడవలకైనా వెళ్తే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం అని లెటర్ రాయించుకున్నారు. పాపం పిల్లల్ని భయపెడతానికి, పిల్లల్ని కంట్రోల్ చేయడానికి ఆ హెచ్ఎం సారు చేయాల్సిన పని అంతా చేశాడు. ఆ హెచ్ఎం సార్ అంతే కదండి. సరే బానే ఉంది. మరి ఇక్కడ కులం ఏమో పిల్లలు మాట్లాడారు, సార్ గురించి ఎందుకు చెప్పారు మీరు? పిల్లలు కదా మాట్లాడుకుంది. అదే ఆ రోజే మళ్ళీ సార్ ఇష్యూ వల్ల మీది ఏం జాతి అదో జాతి మీ దొంగల ముఠ అంతా ఒక దిక్కున ఉందని బసవ శ్రీబాబు అని ఇంగ్లీష్ సార్ అన్నారు సార్. అంటే దొంగల జాతి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి స్కూల్లో ఏం జరుగుతుందంటే 4 పిల్లలు కలిసి కొట్టుకుంటుంటే అరే మీరేందిరా దొంగల్లా ఉన్నారా అంటారు. స్కూల్ ఎగ్గొట్టి తిరుగుతుంటే, స్కూల్కి సరిగా రాకపోతుంటే ఇట్లాంటివి చేస్తుంటారే మీరు దొంగల్లా ఉన్నారా, మీరు రౌడీల్లో ఉన్నారా అని స్కూల్ టీచర్ సహజంగా అనే మాటే కదండి అది. అవునా కదా? సహజంగా అనే మాటే కదా. మీరు దొంగల్లా ఉన్నారా అంటే జాతిని అన్నారని వేస్తున్నారు. చూడండి పిల్లడు చూడండి ఒకసారి చూడండి. ఇదిగో ఆ మాస్టర్ అనలా, మీరు వినండి. ఇక్కడ ఇది క్రియేట్ చేసింది, ఈ సీన్ మొత్తం వెల్ ఎడిట్ చేసి మంచి క్రియేట్ చేసింది. చూడండి ఇది అదిగో దొంగల జాత నేను అందిస్తున్నాడు. ఆ కుర్రోడేమో లేదు దొంగల ముఠా అని చెప్తున్నాడు. చూడండి ఏ స్కూల్లో అయినా ఏ సారు కూడా ఒరే నువ్వు ఎస్సీఓ, ఒరే నువ్వు ఎస్టీఓ, నువ్వు బీసీఓ, నువ్వు ఓసీఓ అని తిట్టడండి. స్కూల్లో పాఠాలు చెప్పే సార్లకి అరే ఏందిరా మీ బ్యాచ్ అంతా దొంగల ముఠాలు లక్కున్నారు, అరే మీ బ్యాచ్ అంతా ఏందిరా పెద్ద డానుల్లా మీరు అనుకుంటున్నారు, లేకపోతే మీరంతా ఏందిరా చదువుకోవడానికి వచ్చారా ఏందిరా అని చెప్పి స్కూల్లో ఇంకా పెద్ద మాటలే తిట్టేటోళ్ళు. తిట్టలేదా మిమ్మల్ని ఎవరిని? ఈ పిల్లోడు దొంగల ముఠా అన్నాడు. ఎందుకంటే ఆ 4 కలిసి ఆ ముందు రోజు ఫైటింగ్కి వెళ్ళారు కాబట్టి, గొడవ చేస్తానికి వెళ్ళారు కాబట్టి, కొట్టుకున్నారు కాబట్టి ఆ సారు అరే మీరేమన్నా దొంగల ముఠా అన్నారా అనుంటాడేమో. ఎందుకంటే పిల్లల్ని భయపెడతానికో తిడతానికో ఎరా మీరేమన్నా దొంగల ముఠా అన్నారా అనుంటాడేమో. కానీ ఈ పెద్ద మనిషి దాన్ని దొంగల ముఠాని కాస్త దొంగల జాతి చేశాడు. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రజలారా. అదిగో వేస్తారంట. తెలియదు నీకు కూడా పాపం. అది ఏంటి ఓసీ అంటే? అంటే హిందూస్ తెలియదు పాపం. తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి. ఇంకా ఇప్పుడు వెళ్ళిపోయారు. ఆ గొడవ అయిపోయింది. ఇలాగా నెక్స్ట్ డే సార్ లెటర్ రాన్ చేసుకున్నారు. గొడవ అయిపోయింది. నెక్స్ట్ డే లెటర్ రాన్ చేసుకున్నారు. అది అయిపోయిందండి. మళ్ళీ నెక్స్ట్ డే ప్లెడ్జ్ అయిపోయిందండి. ప్లెడ్జ్ అయిపోతే ఎస్సీ పిల్లలందరినీ బయటికి అంటారండి. ఎందుకు? అదే కదండి వివక్ష అంటే. ఓసీ పిల్లలు అనుకొచ్చేబట్టి మమ్మల్ని బయటికి అంటతా. వీడికి వివక్ష అంటే రాయమనండి ఒకసారి పేపర్ ఇచ్చి బుడ్డోడిని. అదే కదన్నా వివక్ష అంటే అని చెప్పి ఒక డైలాగ్ చెప్పాడు కదా. ఓ పెన్ను పేపర్ ఇచ్చి నాన్న వివక్ష అని ఒకసారి రాయమని చెప్పండి. ఇదంతా కూడా చాలా మళ్ళీ దానికి మధ్యలో ప్రోమోలు. మీరు అబ్జర్వ్ చేశారా కెమెరా ఇలా తిరుగుతుంది, కెమెరా యాంగిల్స్. రామ్ గోపాల్ వర్మ సినిమా తీస్తాడు చూసారా, అలా సినిమా తీస్తున్నారు వీళ్ళు. ఆ బుడ్డోడికి పాపం ఆ చిన్నోడికి స్క్రిప్ట్ రాసిచ్చి మధ్యలో ఎడిటింగ్లు చేసుకుంటా, మధ్యలో కట్స్ చేసుకుంటా. ఇది ఒక స్కూల్లో జరిగిన గొడవ అండి. 2 పిల్లలు 3 పిల్లలు కొట్టుకుంటే ఆ సార్ ఏదో అనుంటాడు. దీన్ని ఒక జాతిగా వివక్షగా మార్చేసి
ఒక జాతి అని చెప్పి అంటగట్టి మొత్తం రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఒక వర్గం వాళ్ళు. నేను అడుగుతున్నాను, నిజంగా ఒక చిన్న పిల్లవాడిని 6వ క్లాస్ అంట వీడు, 6వ క్లాస్ వాడి దగ్గరికి వెళ్ళి ఎస్సీ ఎస్టీ వివక్ష ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలు మీరు వాడుతున్నారంటే అంత చిన్న వయసులో వాడి బ్రెయిన్లో మీరు విష బీజాలు నాటుతున్నట్టు కాదా? ఎవరైనా సరే, వైసీపీయా టీడీపీయా ఇంకేదైనా జనసేన తొక్క తోలు ఎవరైనా సరే 6th క్లాస్ పిల్లోడి మైండ్లో మీరు నాటే విష వృక్షాలు కాదా ఇవి? ఇదే మీరు చేయాల్సింది. ఏ రాజకీయ పార్టీ అన్నా తీసుకోండి, వాట్ ఎవర్ అది, బీజేపీయా వైసీపీయా టీడీపీయా జనసేన ఇంకో తొక్కలో పార్టీ అయినా సరే, చిన్నపిల్లల దగ్గర ఏంటిది? స్కూల్లో పిల్లలు 1,00,000 కొట్టుకుంటూ ఉంటారు, 1,00,000 తిట్టుకుంటూ ఉంటారు. దీనికి మీరు యాడింగ్లు చేసి ఆ టీచర్ ఏమో దొంగల ముఠా అంటే వీళ్ళు దొంగల జాతని పెట్టి కెమెరా యాంగిల్స్ మార్చి మధ్యలో కట్స్ పెట్టి ఎలివేషన్ షాట్లు పెట్టి ఆ పిల్లోడికి ఇదే కదన్నా వివక్ష అంటే అంట. వాడికి తెలుసా వివక్ష అంటే ఏందో? వాడికి ఎంత దారుణం ఇది! ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం? ఎక్కడికి దిగజారుతున్నాం మనం? పవన్ కళ్యాణ్ ఫిట్ కాదని నిరూపించాలంటే ఇంత దిగజారాలా? పిఠాపురంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని నిరూపించాలంటే ఇంత దిగజారాలా? నేనేమో పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయట్లా. పిఠాపురంలో పరిస్థితులు నిజంగానే బాగుండి ఉండకపోవచ్చు, పిఠాపురంలో డెవలప్మెంట్ జరిగి ఉండకపోవచ్చు. వాటి గురించి మాట్లాడండి సార్లు. మీరంతా చిన్న చిన్న పిల్లల దగ్గరికి వెళ్ళి కులాలేంటి, మతాలేంటి, ప్రాంతాలేంటి, వివక్షలేంటి, వాళ్ళ చదువుకునే వయసు, వాళ్ళది చదువుకునే వయసు. స్కూళ్ళల్లోకి రాజకీయాలేంటి, స్కూళ్ళలోకి మతాలేంటి, స్కూళ్ళలోకి కులాలేంటి? విద్యార్థుల భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? రాబోయే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తును ఏ విధంగా నాశనం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఎవరైనా సరే, అది మీరు ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ అన్నా కానివ్వండి, మీ రాజకీయాలు మీ దగ్గరే పెట్టుకోండి, కొట్టుకొని సావండి. కానీ విద్యార్థులు ఇలాంటి విషబీజాలు నాటకండి. కనీసం పిల్లలకి ఓసీ అంటే ఏంటి, ఎస్సీ అంటే ఏంటి, ఎస్టీ అంటే ఏంటి, మాలంటే ఏంటి, మాదిగంటే ఏంటి ఏమీ తెలియకుండా ఉంటుంది పాఠశాలలో. ఒకే క్లాస్ ఉంటుంది, ఎస్సీకైనా ఎస్టీకైనా బీసీకైనా ఓసీకైనా ఎవరికైనా ఒకే క్లాస్ ఉంటుంది, ఒకే బోర్డు ఉంటుంది, ఒకే సబ్జెక్ట్ ఉంటుంది, ఒకే పాఠాలు ఉంటాయి, వాళ్ళకి పెట్టే భోజనం ఒకటే ఉంటుంది. స్కూళ్ళలో ఎక్కడా కూడా ఇంతవరకు వివక్ష లేదు. మీలాంటి వాళ్ళు వచ్చి ఆ వివక్షను తీసుకురాకండి. మనకి పాత రోజుల్లో దూరంగా కూర్చోబెట్టేవాళ్ళు. అంబేద్కర్ లాంటి వారి గొప్ప వాళ్ళ పోరాటాల వల్ల ఈరోజు అందరం కలిసే కూర్చుంటున్నాం, అందరం కలిసే తింటున్నాం, కలిసే పడుకుంటున్నాం. మళ్ళా మీరొచ్చి మీ స్వార్థ రాజకీయాల కోసం, మీ కుళ్ళు కుతంత్రాల కోసం, మీ కుట్రల కోసం ప్రజల మధ్య, అందులోన చిన్నారుల మధ్య, ఏమీ తెలియని బాలల మధ్య చిచ్చు రేపే ప్రయత్నం చేయకండి. వాళ్ళ మనసుల్లో, వాళ్ళ మెదడుల్లో విష బీజాలు నింపే ప్రయత్నం చేయకండి. నిజంగా ఈ సమాజం మిమ్మల్ని క్షమించదు. రాజకీయాలన్నాక ఓటములు గెలుపులు సహజం. ఓడిపోతారు, గెలుస్తారు, మళ్ళీ ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తారు. కానీ విద్యార్థుల జీవితాల్లో ఇలాంటి కుల రేఖలు, కుల వివక్షలు నింపితే మీ జీవితం గుర్తుపెట్టుకోండి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు ఇప్పటికే 3 సార్లు మనం రాజధాని కోల్పోయాం. కర్నూలు అన్నారు ఫస్ట్లో, కర్నూలు వెళ్ళాం, అక్కడి నుంచి మనల్ని తరివేశారు. హైదరాబాద్ వెళ్ళాం, అక్కడి నుంచి మనల్ని తరివేశారు. అమరావతి వచ్చాం, అమరావతి కాదు 3 రాజధానులు అన్నారు, అమరావతి అంటున్నారు. ఏమీ క్లారిటీ లేకుండా, సరైన రాజధాని కూడా లేకుండా ఒక తరం మొత్తం నష్టపోయాం మన ఆంధ్రలో. అవేమీ లేవు మీకు. కులాల మధ్య కొట్లాటలు, కులాల కుంపట్లు, విద్యార్థుల జీవితాలను మీరు నాశనం చేస్తున్నారు. మీరు ఏ పార్టీ అన్నా కానీ, నేను ఒక పార్టీకి వంత పలకట్లేదు ఇక్కడ, దయచేసి గుర్తుపెట్టుకోండి. విద్యార్థుల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి రాబోయే భవిష్యత్తు విద్యార్థులు మాత్రమే. ఇలాంటి పిల్లలకి ఇప్పటి నుంచే మీరు వివక్ష, కులాలు, కుట్రలు, కుతంత్రాలు నేర్పించి వాడి మనసుని విషతుల్యం చేస్తే రాబోయే భవిష్యత్తు మరింత భయంకరంగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ బీహార్లా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ కులాల కొట్లాటకు వేదిక అవుతుంది. ఆంధ్రప్రదేశ్ దేనికి పనికి రాకుండా అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. మీ రాజకీయ స్వార్థాల కోసం, మీ సీట్ల కోసం, మీ ఓట్ల కోసం ఎన్ని నాటకాలు ఆడండి. దయచేసి దండం పెట్టి అడుగుతున్నా, విద్యార్థుల జోలికి రాకండి. అభంశుభం తెలియని విద్యార్థుల మనసుల్లో విషబీజాలు నింపకండి. వాళ్ళ బాల్యాన్ని చిదిమేయకండి. ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుని పాడు చేయకండి. ఖచ్చితంగా చెప్తున్నా, విద్యార్థుల జోలికి వెళ్ళి ఇలాంటి నాటకాలు ఆడేవాడు ఎవడైనా సరే
వాడిపైన నేను ప్రశ్నిస్తాను, పోరాడతాను. ఇది ప్రశ్న అంటే. అర్థమైందా డియర్ జర్నలిస్ట్? ఇది ప్రశ్న అంటే. అంతేగాని కులాల మధ్య గొడవలు పెడతాం, కులాల కుంపట్లు చేయటం కాదు.